వద్దనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. భర్త ఒక ప్రైవేటు ఉద్యోగి. అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది కళ్యాణి. కొన్నాళ్ళుగా ఏపీలోని కర్నూలుకు చెందిన ఒక వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది కళ్యాణికి. అది కొద్దిగా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. నిత్యం అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అనుమానం వచ్చింది భర్తకి. ప్రశ్నించాడు, అసలు ఏం జరుగుతుంది అంటూ నిలదీశాడు. కానీ భర్త మాటలను ఆమె కనీసం లెక్క చేయలేదు. అలాగే ఆ వ్యక్తితో మాట్లాడడం, భర్తను అవాయిడ్ చేయడం, పిల్లల్ని అవాయిడ్ చేయడం, కనీసం పిల్లల్ని కేర్ తీసుకోకపోవడం, భర్తని పట్టించుకోకపోవడం. దీనివల్ల వరుసగా శ్రీధర్కి కళ్యాణికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు వాళ్ళిద్దరు గొడవ పడ్డట్లుగా తెలుస్తుంది. చివరికి ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కళ్యాణి ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం తన భర్తకి విడాకులు ఇస్తానంటూ చెప్పింది. పిల్లలు కూడా నాకు అవసరం లేదు, నాకు ఆ వ్యక్తే కావాలి, మీరెవ్వరూ నాకు అవసరం లేదు అంటూ వాళ్ళకి తెగేసి చెప్పినట్లుగా తెలుస్తుంది. 13 ఏళ్ల పెళ్లి బంధాన్ని, ముగ్గురు పిల్లల్ని వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడింది ఆ యువతి. పంచాయతీ పెద్దల దాకా వెళ్ళింది, వాళ్ళు కూడా సర్ది చెప్పారు. అయినా సరే కళ్యాణి ప్రవర్తన మారలేదు. అతనితో అలాగే కాల్స్ మాట్లాడుతుంది, అలాగే వీళ్ళందరినీ అవాయిడ్ చేస్తూ వస్తుంది. భర్త పిల్లల్ని అవసరమైతే వదులుకోవడానికి కూడా నేను రెడీ, ఇంకా మీ ఇష్టం, మీరేం చేసుకున్నా సరే నేను మారను అంటూ వాళ్ళకి చెప్పింది. దీంతో సోమవారం ఉదయం, అంటే నిన్న 1వ తారీఖు సెప్టెంబర్, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. చివరికి కళ్యాణికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, మీతో నాకు సంబంధం లేదు అంటూ వెళ్ళిపోబోతుంటే భర్త ఇక తట్టుకోలేక, ఆవేశాన్ని ఆపుకోలేక, తనకి ద్రోహం చేసి తన పిల్లల్ని వదిలేసి తన భార్య వెళ్ళడాన్ని తట్టుకోలేక ఆ యువతి మీద కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు, మణికట్టు, ముఖం, ఇలా శరీరంలో చాలా చోట్ల గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ దాడిలో. ఆ యువతి ఆవిడ మీద దాడి చేసిన తర్వాత ఇక తాను కూడా బ్రతకాలని లేదని, తనకు కూడా బ్రతకాలని లేదని, ఈ అవమానాన్ని తాను భరించలేనని అతను కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. తన చేతి మణికట్టును కోసుకొని నేను కూడా చచ్చిపోతాను అంటూ అతను ప్రయత్నం చేశాడు. ఈలోగా కళ్యాణి ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూశారు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు. ఏదో గొడవ జరుగుతుందని చూసి ఆ మహిళ రక్తంతో, ఒళ్ళంతా రక్తంతో అలా పరిగెత్తడం చూసి వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే శ్రీధర్కి కూడా గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు పాపం ఆ పిల్లల పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలు, 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలు కదా, మగపిల్లలు ముగ్గురు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు ఎంత భయపడి ఉంటారో. తల్లి తండ్రి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ, గొడవలు పడుతూ, రోజు కత్తులతో దాడి చేసుకుంటే, తల్లిదండ్రుల రక్తాన్ని కళ్ళ ముందే పిల్లలు చూస్తే వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళుంటారో, ఎంత బాధ్యతారాహిత్యంగా ఆ యువతి వ్యవహరించిందో. ఆ కోపంలో ఆ భర్త వ్యవహరించినటువంటి తీరు మాత్రం సరైందా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఘటన? ఈ ఘటన మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కోసం భర్తని, ముగ్గురు పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి రెడీ అయినటువంటి ఆ యువతి మీద మీ అభిప్రాయం ఏంటి? కత్తితో దాడి చేసి ఆ యువతి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన ఆ భర్త మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్తో ఒకసారి మాట్లాడదాం. పవన్, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది? మరి ఈ విషయాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయబోతున్నారు? పోలీసులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వైట్ నందు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో 13 ఏళ్ళ బంధం అయితే వీరిద్దరికైతే ఉంది. ముగ్గురు పిల్లలు. ఇవన్నీ ఒడిదుడుకులు దాటుకుంటూ దాదాపు 13 ఏళ్ళు వీళ్ళ సంసార జీవితాన్ని సాగించారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. సో వీరైతే గతంలో వీరిద్దరు కూడా ఒక అనమస్ కాల్లో కలుసుకొని మాట్లాడుకొని పరిచయం కాస్త ప్రేమగా మారి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. దాదాపు 13 సంవత్సరాలు ఇలా వీరి బంధం. 2 పిల్లలతో సాఫీగా సాగుతున్న వేళ భార్య అకస్మాత్తుగా తన కొత్త కోణం అయితే చూపించడం జరిగింది. ఏదైతే తను ఇన్స్టాగ్రామ్ లో చురుగ్గా ఉండడం జరుగుతూ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా వీడియోస్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటుంది. సో
ఇదే పరిణామంలో ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడింది. ఏదైతే ఆమె ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిగా తెలుస్తా ఉంది. సో అతనితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. సో పలుమార్లు ఈ విషయం భర్తకు తెలిసినా చాలా సార్లు మందలించడం జరిగింది, గొడవ జరగడం జరిగింది. అయినా కూడా భార్య మీరు వద్దు, పిల్లలు వద్దు, నేను అతడితో వెళ్ళిపోతానంటూ చాలా సార్లు ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. చాలా సార్లు గొడవలైనా కూడా పెద్ద మనుషుల మధ్య మాట్లాడి కుదిరించడం జరిగింది. కానీ ఏదైతే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య అదే విషయమై గొడవ అవుతూ భార్య నేను ఇక ఉండను, నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, మీరు మీ పిల్లలు మీరే ఉండండి, నాకు అవసరం లేదు, అతనితో వెళ్ళిపోతాను అంటూ కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఆ భర్త సహనాన్ని అయితే కోల్పోయాడు. చెప్పే వరకు చెప్తూనే వచ్చాడు, నచ్చ చెప్పుకుంటూ వచ్చాడు, చేయొద్దు చేయకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎంతకు భార్య వినకపోవడంతో ఆ భర్తకి ఆవేశం తట్టుకోలేక క్షణకావేశంలో ఆ దగ్గరలో ఉన్న ఒక కత్తి లాంటి పదునైన కత్తి లాంటి దాంతో భార్యపై అయితే దాడి చేయడం జరిగింది. అది కొంచెం విచక్షణరహితంగా దాడి చేయడంతో గొంతు భాగంలో ఏదైతే ముందు భాగంలో అయితే ఒక గాయమైతే అయింది. ఇంకా లోతుగా అయి ఉంటే ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చేది. కానీ ఆ గాయాలు ఆ తలపై ఏదైతే చెంప పైన ఉందో పైన కింది వరకు కూడా కట్టవడం జరిగింది. అండ్ తను పడిపోయిన తర్వాత భార్య చనిపేసిన ఆ చరకావేశంలో నేను భార్యపై గాయం చేశాను, నేను బతకవచ్చు అనుకుంటూ అతను కూడా తన 2 చేతి మడికట్టలను అయితే కోసుకోవడం జరిగింది. సో ఇదే టైంలో ఆ భార్య ఇంకా మెడ నరాలు కట్టు కాకపోవడంతో భార్య ఇంకా ప్రాణాలతో ఉండడంతో కేకలు వేస్తూ బయటికి వెళ్ళి బయట స్థానికులతో చెప్పడంతో స్థానికులు వచ్చి వారిద్దరిని హుటాహుటిన అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ప్రస్తుతం వారిద్దరు అయితే కుక్కట్పల్లిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతా ఉన్నారు. కొంచెం సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా ఉన్న, ప్రాణానికి ఏం ఆపద లేదంటూ కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. కానీ ఒక 13 ఏళ్ళ బంధాన్ని, ప్రేమించిన వ్యక్తిని, పిల్లల్ని వదిలేసి మధ్యలో పరిచయమైన ఒక వ్యక్తి కోసం భర్తని పిల్లల్ని కాదనుకుంటూ వెళ్ళిపోతానంటూ ఆ భార్య వెళ్ళిపోవడం ఈ మధ్య చాలా కొత్త ట్రెండ్ ఫ్యాషన్ గా మారిపోతా ఉంది. అటు వస్తే భర్తల్ని చంపేయడం, ఇంట్లో వాళ్ళని చంపేయడం అందరికీ ట్రెండ్ గా మారిపోయింది. ఏ ఒక్కరికి కూడా భయం అనేది లేకుండా పోయింది. ఇష్టపడ్డారు అంటూ ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడతా ఉన్నారు, అటు వస్తే చంపడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో పోలీసులు అయితే దీనిపై కొంచెం దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనిపై ఇంకేమన్నా మూడో వ్యక్తి ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే వీరిద్దరే భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందా అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం వీరిద్దరైతే చికిత్స పొందుతా ఉన్నారు. నందు రైట్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ప్రస్తుతం వారిద్దరికి చికిత్స అందిస్తున్నారు. కళ్యాణి పరిస్థితి కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఫోటోని. ఆ మహిళ 2 పిల్లలు కనిపిస్తున్నారు, మొత్తం 3 పిల్లలు వాళ్ళకి. 2 పిల్లలు ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. అలాగే ఆ భర్త ఫోటో మనం చూడొచ్చు. అలాగే స్క్రీన్లో మనకు కనిపిస్తుంది క్లియర్గా ఆ దాడి చేసిన సమయంలో వాళ్ళ రక్తపు మరకలు మనం క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత వాళ్ళని ఒక ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ కేసును? ఈ ఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకొని ఆ వ్యక్తితో 3 పిల్లల్ని కానీ 11 ఏళ్ల పిల్లలు ఉన్న తర్వాత, మొత్తం 13 ఏళ్ల కాపురం చేసిన తర్వాత ఇప్పుడు ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పరిచయం అయితే, ముక్కు ముఖం తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి కోసం కన్న పిల్లల్ని, కట్టుకున్న భర్తని, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది ఆ మహిళ. ఎలా అర్థం చేసుకోవాలి మనస్తత్వాన్ని మనం? ఆ భర్త కూడా ఖచ్చితంగా ఆ భర్త కోపాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలాసార్లు చెప్పి పిల్లల భవిష్యత్తు గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్పి విసిగిపోయి చివరికి ఆగ్రహంతో ఆ మహిళ మీద దాడి చేశాడు. ఖచ్చితంగా దాడి చేయడాన్ని మనం సమర్థించలేం. దాడి చేయడం తప్పే, ప్రాణాలు తీయాలనుకోవడం ఖచ్చితంగా తప్పే. కానీ ఇంకేదైనా పద్ధతిలో ప్రయత్నించి చూడాల్సిందా? మీరేమంటారు? ఏం చేసి ఉండాల్సిందంటారు ఆ భర్త? ఇలా చేయడం కరెక్టేనా? ఆ భార్యని ఎలా తన దారికి తెచ్చుకోగలడు? ఏం చేయాలి అసలు ఇలాంటి విషయాల్లో? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఈ అంశాల మీద కామెంట్ చేయండి. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో